హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది చూద్దాం. మొదటిగా మనకు రెసిడెన్షియల్ డిగ్రీ లెక్చర్ల జాబితా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఇటీవల నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థుల యొక్క జాబితాను రిలీజ్ చేసింది. తెలుగు, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులో ఎంపికైన జాబితా అయితే అందుబాటులోకి రావడం జరిగింది. మిగతా సబ్జెక్టుల జాబితా అతి త్వరలో ప్రకటించనుంది. అండ్ నెక్స్ట్ మనకు గురుకుల కాంట్రాక్ట్ టీచర్లకు వేతనాల పెంపు అనేది చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించిన సమాచారం అయితే ఉంది. రాష్ట్రంలో విద్యాశాఖ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న 122 కాంట్రాక్ట్ పీజీటీ, టీజీటీ వేతనాలు అనేవి పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పీజీటీలకు 31,460 రూపాయలు, టీజీటీలకు 28,940 రూపాయలు, పీఈటీలకు 21,230 అయితే అమలు చేసినట్టుగా అప్డేట్ అయితే ఇచ్చారు. తర్వాత రుసుముల ఖరారులో టీఏఎఫ్ఆర్సీ నిమగ్నం అని చెప్పి మరొక సమాచారం ఉంది. రాష్ట్రంలో పలు కోర్సుల ప్రవేశానికి కౌన్సిలింగ్ నిర్వహించాల్సినందున బీపీఈడి, బీఈడి తదితర కళాశాలలకు రుసుములు నిర్ణయించే పనిలో తెలంగాణ ప్రవేశాలు రుసుము నియంత్రణ కమిటీ నిమగ్నం అయితే అయింది. బీఫార్మసీ, ఫార్మడీ కళాశాలకు దాదాపు రుసుములు అయితే ఖరారు చేసింది. 15 నుంచి 20% మించి రుసుములు అయితే పెంచలేదంట. బీపీఈడి కళాశాల ప్రతినిధులతో బుధవారం చర్చించింది. ఈ నెల 22 నుంచి 24 వరకు కూడా రాష్ట్రంలోని 212 బీఈడి కళాశాలకు రుసుముల ఖరారుకు విచారణ అయితే సాగించనున్నారని చెప్పి సమాచారం. అండ్ నెక్స్ట్ అప్డేట్, ఈసెట్ స్పాట్ అడ్మిషన్స్ సంబంధించి డిప్లొమా విద్యార్థులకు బీటెక్, బీఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు గురువారం ఈసెట్ స్పాట్ అడ్మిషన్లు అయితే నిర్వహించున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు కూడా దరఖాస్తులను స్వీకరించి ఈ నెల 20న విద్యాసంస్థల స్పాట్ అడ్మిషన్లు అయితే నిర్వహించాలని కన్వీనర్ నవీన్ మిట్టల్ గారు పట్టణంలో తెలపడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఎంసెట్ చివరి విడత కౌన్సిలింగ్ అనేది 24వ తారీఖు నుంచి అయితే ప్రారంభమవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ కాల పట్టికను చూడవచ్చు. జూలై 24 నుంచి 25 వరకు కూడా ప్రాథమిక సమాచారం భర్తీ అనేది చేయడం, ప్రాసెసింగ్, రుసుము చెల్లింపు, స్టార్ట్ బుకింగ్ అనేది ఉంటుంది. 26న ధృవపత్రాల పరిశీలన అయితే ఉండబోతుంది. 24 నుంచి 27 వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనే నమోదు అనేది ఉంటుంది. 29న సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది. 29 నుంచి 31 వరకు కూడా ఫీ చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. 30 నుంచి 31 వరకు కూడా కళాశాలలో చేయడం అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. 26,000కు పైగా బీటెక్ సీట్లు అనేవి అందుబాటులో అయితే ఉన్నాయంట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియజేయండి. అండ్ తర్వాత మనం పరిశీలన చేస్తే ఫార్మాడీ విద్యార్థులకు శుభవార్త, అన్ని వైద్య ఉద్యోగాలకు కూడా అర్హులే అని చెప్పి కేంద్రం అనేది గెజెట్ అనేది విడుదల చేసింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫార్మడీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అనేది అందించింది. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ విద్యార్థులతో సమానంగా అన్ని రకాల వైద్య ఉద్యోగాలకు ఫార్మడీ ఉత్తీర్ణులు అర్హులే అని చెప్పి కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం గెజెట్ జారీ చేసింది. ఇన్నాళ్ళు ఫార్మడీ విద్యార్థులు అన్ని రకాల వైద్య ఉద్యోగాలకు దూరంగా అయితే ఉన్నారు. దీంతో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇటు విద్యార్థులు, అటు కాలేజీల యాజమాన్యాలు చాలా ఏళ్ళుగా పోరాటం చేశాయి. వారి పోరాటం ఫలించింది. అదేవిధంగా ఫార్మడీ పూర్తి చేసిన విద్యార్థుల పేరుకు ముందు డాక్టర్ పదం చేర్చుకునేందుకు కొన్ని నెలల క్రితమే కేంద్రం అయితే ఆమోదించిన విషయం తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తెలంగాణ నుంచి వచ్చిన ఈ యొక్క అప్డేట్స్ అనేవి తప్పకుండా మీకు ఉపయోగపడ్డాయని చెప్పి ఆశిస్తున్నా. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.